తదుపరి కన్యారాశి. కన్యారాశికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ కన్యారాశి అవుతుంది. కన్యారాశికి గురుడు ద్వాదశంలో ఉన్నాడు, ద్వాదశంలోకి వస్తాడు ఇప్పుడు. కాబట్టి ఈ ద్వాదశంలో ఉన్నప్పుడు వ్యయస్థానంలో ఉంటాడు. తదుపరి శని ఈ సంవత్సరం మొత్తం కూడా కొద్దిగా పర్లేదు అనిపిస్తాడు. కాబట్టి ఈ శనికి ఈ గురుడికి ఈ గురువుగారి వల్ల కొన్ని పనులు కాకుండా కొంచెం ముందర పట్టట్టే ఉంటాయి, కానీ బ్యాక్ స్టెప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ గురువుగారి గురించి కొంచెం కేర్ తీసుకొని ఆ గురువుగారికి చక్కగా జపం, తర్పణం, హోమం ఇవన్నీ చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. కన్యారాశి నుంచి సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి తర్వాత ఆ సప్తమంలో శని వల్ల కొంచెం ఒక రవ్వ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ శని గ్రహానికి కూడా పరిహారాలు చేసుకొని శనికి అధిష్టాన దేవత అయినటువంటి ఆంజనేయ స్వామికి చక్కగా శనివారం నాడు సాయంత్రం పూట మన పూజ చేస్తే చాలా బాగుంటుంది. అందరూ సుఖశాంతులతో ఉండాలని కూడా కోరుకుంటున్నాం. తర్వాత ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3 వచ్చింది. ఇది కన్యా రాశి యొక్క ఫలితం.